హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేశ్వర్ క్లాసెస్. సో మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా మన క్లాస్లో ప్రీవియస్లో పట్టణాలు ఎలా ఐడెంటిఫై చేశారు, ఆ ఆర్కియాలజిస్టులు ఎవరు, ఏ సంవత్సరంలో ఐడెంటిఫై చేశారనేది ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాం. సో నౌ లెట్స్ ద నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనం సింధు నాగరికత గురించి డిస్కస్ చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్. ప్రపంచ తొలి నాగరికతల్లో ఒక నాగరికత అయినటువంటి సింధు నాగరికత గురించి, భారతదేశంలో మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత, ఆ నాగరికతలో పట్టణాలు బయటపడ్డాయి, ఎవరు త్రవ్వకాలు జరిపారు, ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఏ నది ఒడ్డున ఉన్నాయని ప్రీవియస్లో చెప్పుకున్నాం. చాలాసార్లు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే పట్టణాల్లో లేదా పట్టణ త్రవ్వకాల్లో, మోస్ట్ ఇంపార్టెంట్, పట్టణ త్రవ్వకాల్లో బయటపడ్డటువంటి వస్తు అవశేషాల గురించి ఎగ్జామినేషన్లో ఇస్తున్నాడు. డిస్క్రిప్టివ్లో ఇస్తున్నాడు, ఆబ్జెక్టివ్లో ఇస్తున్నాడు. సో ఆబ్జెక్టివ్లో ఏమేమి వస్తువులు బయటపడ్డాయి కింద ఆప్షన్ ఏ, బి, సి, డి అని ఇస్తున్నాడు. డిస్క్రిప్టివ్లో అయితేనేమో ఆ పట్టణం గురించి ఎలాబరేట్గా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, లేకపోతే పట్టణంలో ఉండేటువంటి లేదా సింధు నాగరికతలో ఉన్నటువంటి మహిళల యొక్క స్థితిగతుల గురించి ఎగ్జామినేషన్లో డిస్క్రిప్టివ్లో బాగా అడుగుతున్నాడు. అటు ఏపీపీఎస్సీ కానివ్వండి, టీజీపీఎస్సీ కానివ్వండి, యూపీఎస్సీ లెవెల్లో కూడా మనకు చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే సింధు నాగరికత యొక్క సామాజిక, ఆర్థిక, మహిళల స్థితిగతుల గురించి ఒకసారి ఎగ్జామినేషన్లో అడిగాడు. సో కాబట్టి ఇది డిస్క్రిప్టివ్కి ఉపయోగపడుతుంది, ఎస్పెషల్లీ ఆబ్జెక్టివ్ కూడా చాలా ఉపయోగపడుతుంది. సో కాబట్టి సింధు నాగరికతను మనం ప్రీవియస్లో డిస్కస్ చేశాం కాబట్టి దాంట్లో ఒక పట్టణం గురించి డిస్కస్ చేద్దాం. అంటే అనేక పట్టణాలు త్రవ్వకాల్లో బయటపడ్డాయి, ఆ త్రవ్వకాల్లో బయటపడ్డటువంటి అంశాల గురించి అడుగుతున్నాడు కాబట్టి సింధు నాగరికతలో బయటపడ్డటువంటి మొట్టమొదటి పట్టణము హరప్పా. అందుకనే సింధు నాగరికతని ఏమని పిలుస్తారు సార్ అంటే హరప్పా నాగరికత అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మొట్టమొదటిగా బయటపడ్డటువంటి నగరం ఏదే అంటే హరప్పా నగరం. సో కాబట్టి సింధు నాగరికత గల మరొక పేరేంటని ఆబ్జెక్టివ్లో అడిగితే హరప్పా నాగరికత అని కూడా అనొచ్చు. కారణం ఏంటి? డిస్క్రిప్టివ్లో కారణం రాయాలనుకోండి, మొట్టమొదటి త్రవ్వకాల్లో బయటపడ్డటువంటి పట్టణం ఇదే కాబట్టి సింధు నాగరికతను హరప్పా నాగరికత అని కూడా పిలుస్తూ ఉంటారు. సో కాబట్టి హరప్పా పట్టణము ప్రీవియస్లో